సుభాషితం నేర్చుకో నడవడికను మార్చుకో కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈనాటి సుభాషితం కోతి భారః సమర్థానాం కిం దూరం వ్యవసాయినాం కో విదేశః సువిద్యానాం కః పరప్రియవాదినం. ఈ శ్లోకం సామర్థ్యం, కృషి, విద్య అలాగే మంచి మాటల యొక్క ప్రాముఖ్యతను చాలా అద్భుతంగా వివరిస్తుంది. కోతి భారః సమర్థానాం, తమ పనిలో నైపుణ్యం కలిగి శారీరకంగానో లేదా మానసికంగానో బలంగా ఉన్న వ్యక్తికి ఏ బాధ్యత కూడా భారంగా అనిపించదు. అతను ఎంతటి పెద్ద కష్టాన్నైనా చాలా సులభంగా ఎదుర్కోగలడు. కిం దూరం వ్యవసాయిన, అలాగే తమ లక్ష్యాన్ని సాధించడానికి అహర్నిశలు శ్రమించేవారు. వ్యవసాయం అంటే ఇక్కడ పరిశ్రమ, యత్నం. వీరు తమ లక్ష్యం కోసం ఎంత దూరమైనా సరే ప్రయాణించడానికి, ఎంత కష్టమైనా పడ్డానికి సిద్ధంగా ఉంటారు. కో విదేశః సువిద్యానాం, మంచి విద్య నేర్చుకున్నవారు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా తమ జ్ఞానం ద్వారా అక్కడ గౌరవాన్ని పొందుతారు. వారికి అపరిచితమైనటువంటి ప్రదేశం అనేది ఉండదు. ప్రతి చోట వారు ఇమిడిపోతారు, విజయాన్ని సాధిస్తారు. కహపర ప్రియవాదినం, ఎల్లప్పుడూ ఇతరులతో మంచిగా, ప్రేమగా, తీయగా మాట్లాడేవారు. వీరు తమ మంచి మాటల ద్వారా శత్రువుల్ని కూడా మిత్రులుగా మార్చుకోగలరు. లోకమంతా వారిని ప్రేమిస్తుంది కాబట్టి వారికి పరాయి వారెవరూ కూడా ఉండరు. సమర్థులైన వారికి ఏదీ బరువు కాదు, కష్టపడి పనిచేసే వారికి ఏదీ దూరం కాదు, మంచి విద్య నేర్చుకున్న వారికి ఏదీ విదేశం కాదు. ఈ శ్లోకం మనకు ఒక మంచి లక్ష్యం కోసం కృషి చేయాలని, విద్యావంతులై ఉండాలని, అలాగే ఎల్లప్పుడూ మృదువుగా మాట్లాడాలని బోధిస్తుంది. అలా అందరితో మృదువుగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రేపు ఇంకొక సుభాషితంతో మళ్ళీ కలుద్దాం. హరి ఓం తత్సత్.